అందరికీ నమస్కారం. నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెరదీశాడు. దళిత క్రైస్తవులకి షెడ్యూల్డ్ కులాల వారితో సమాన హోదా కల్పించేటటువంటి బిల్లు ఆమోదించి రాజ్యాంగ సవరణకి భారత ప్రభుత్వానికి పంపిస్తూ ఒక తీర్మానం చేస్తున్నామని చెప్పాడు. దళిత క్రైస్తవుల్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. 100% ఇది యథార్థం. అడ్డగోలుగా మోసం చేసినటువంటి పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ. వాళ్ళ అమ్మ, చెల్లి, బావ ముగ్గురికేమో చేతిలో బైబిల్ ఇచ్చి రోడ్లంపట పంపించాడు. క్రైస్తవులను మోసం చేయడానికి, క్రైస్తవత్వాన్ని నమ్మిన వాళ్ళని మోసం చేయడానికి. ఇతనేమో స్వరూపానంద సరస్వతి ఇతర స్వాముల దగ్గరికి పోయి జంజం వేసి గంగానదిలో మునిగి హిందువులను మోసం చేయటం. మతాలని, కులాలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరి వల్ల ప్రధానంగా ఏ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడో ఆ దళితుల్ని ఈ 4 సంవత్సరాలు కూడా తొక్కిపట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వస్తే సంక్షేమానికి పెద్దపీట వేస్తానన్నాడు, దళితులకి పెద్దపీట వేస్తానన్నాడు. పెద్దపీట కాదు, వాళ్ళ గొంతు మీద కత్తిపేట వేశాడు, కత్తి వేటేశాడు. నిర్దాక్షిణంగా వాళ్ళని అణిచివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది యథార్థం. ఎవరైనా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించే బిల్లు ప్రవేశపెట్టి పంపిస్తామన్నాను కేంద్రానికి అని చెప్పి మరొకసారి మోసం చేయబోతా ఉన్నాడు. ఏం అవసరం అసలు నీకు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఈ బిల్లు 6వ తేదీ 2019 ఫిబ్రవరి 6వ తేదీన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో మేము ప్రవేశపెట్టాం. 2019 ఫిబ్రవరి 2వ తేదీ మేము ఈ బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించాం. ఇవాళ సమాజంలో సామాజిక దురాచారాలైన అస్పృశ్యత, అంటరానితనం, అణచివేతలు దళితులతో పాటు దళిత క్రైస్తవులు కూడా అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళకి కేవలం మతం మార్చుకోవటం వల్ల వీళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు లేదు. వీళ్ళకి ఎస్సీ హోదా ఉండాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఫిబ్రవరి నెల 6వ తేదీన 2019లో పంపించాం. నీకు తెలీదా? అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు దాటింది. ఈ బిల్లు ప్రవేశపెట్టి బిల్లు కేంద్రానికి వెళ్ళి 4 సంవత్సరాలు అయింది. నువ్వేం చేస్తా ఉన్నావు 4 ఏళ్ళ నుంచి? నువ్వు చేసే చిత్తశుద్ధి, నీకేమాత్రం 1% చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీలో ఈ బిల్లు చట్టం చేయడానికి, ఆ రాజ్యాంగ సవరణ చేయడానికి ఒక్క ప్రయత్నం అన్నా నువ్వు చేసావా? ఆ రోజున నాకు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రంలో మన సమస్యలన్నీ తీర్చడానికి మెడలో వంచిస్తాను కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పావు. 22 మంది ఎంపీలు గెలిచారు నువ్వు, లోక్సభ సభ్యులు. ఈ పెండింగ్ ఉన్న బిల్స్ ఇవన్నీ నీ చేసే చిత్తశుద్ధి ఏమాత్రం 1% ఉన్నా కూడా అసలు ప్రయత్నం అనేది జరిగిందా? నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీ పోయావు. మీ దగ్గర పెండింగ్ ఉంది 2019లో దళిత క్రైస్తవులు ఎస్సీల్లో చేర్చే బిల్లు ఒకటి మా అసెంబ్లీ పాస్ చేసి ఇక్కడికి వచ్చింది. ఏం చేశారు ఇదని ఆ రోజున అడిగావా? 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తా ఉన్నావు? నువ్వు చేసావుడే చేసి రావచ్చు. ఈ రోజున 4 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు 9 జిల్లాలు 108 నియోజకవర్గాల్లో చావు దెబ్బ తగిలితే, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు అత్యధిక శాతం ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చావు దెబ్బ తగిలితే నీకు ఇవాళ మళ్ళీ కొత్త అంశాలు గుర్తొస్తా ఉన్నాయా? మళ్ళీ దళితులు మళ్ళీ ఏ విధంగా మోసం చేయాలని చెప్పి బయలుదేరావా? దళితులుగా వేరు కాదు, దళిత క్రైస్తవులు వేరు కాదు. నువ్వు ఇవాళ మళ్ళీ కొత్త వేషం మొదలుపెట్టాడు. 4 ఎమ్మెల్సీలు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు,
ఎమ్మెల్యేలో తిరుగుబాటు వచ్చి ఎమ్మెల్యేలు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీ ఒకటి, ఈ 4 ఎమ్మెల్సీలు ఓటమి పాలైనాక ఈ రోజున మళ్ళా కొత్తగా హడావిడిగా నిన్న ఒక ఈ బిల్లు ప్రవేశపెట్టి మరొకసారి కేంద్రాన్ని పంపుతున్నానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆ రోజు వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కాపీస్ ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా ఇవే వచ్చినాయి. మళ్ళా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే పాత పాటే. అవడబాడమన్నా నేను పాత పాట పాడటం కాదు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పడం ద్వారా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సినిమా యాక్టర్లు ఉన్నారంటే వృత్తిరీత్యా వాళ్ళకి నటన తెలుసు, నటనలో ప్రావీణ్యత చూపిస్తే వాళ్ళ ప్రజలు మెచ్చుకుంటారు. నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటున్నావు, కానీ నీ నటన, నీ అబద్ధాలు, నీ అసెంబ్లీలో నీ నటన హావభావాలు ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రజలు. మొదట్లో అర్థం కాల, రాను రాను అర్థం అవుతా ఉంది నీ వేషం ఏంటనేది, నువ్వు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నావు అనేది, ఏ విధంగా రిహార్సల్ వేసుకొని వస్తావు అసెంబ్లీకి, ఏ విధంగా మాట్లాడవచ్చు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి పదే 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 ఒక అంశాన్ని, అబద్ధాన్ని చెప్పి 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 దాన్ని ఏదో ఒక విధంగా నిజంగా చూపించాలని చెప్పి చూపిస్తూ ఉంటాడు. నువ్వు అసలు దళిత క్రైస్తవుల గురించి ఈరోజు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఆల్రెడీ పాస్ అయిన బిల్లుని నువ్వు ఇంప్లిమెంట్ చేయించడానికి నీ ప్రయత్నం నువ్వు చేయకుండా ఈ రోజున మళ్ళీ ఇంకోసారి మోసం చేయబోతా ఉన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక దళితులకు జరిగినటువంటి దురాఘాతాలు ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి దాడులు, దాదాపు 7,000, చిన్న చిత్తగా పెద్దవి చూస్తే 7,000 దాడులు జరిగినాయి. అందులో దాదాపు 30 మంది పైన సుధాకర్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్, అదేవిధంగా చిత్తూరు ఓంప్రకాష్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కావలి కరుణాకరు, ఉదయగిరి నారాయణ లాంటి వాళ్ళు 30 మంది పైన చచ్చిపోయారు. అడ్డగోలుగా చంపించావు. దళిత అట్రాసిటీ యాక్ట్ని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అడ్డగోలుగా దాన్ని నిర్వీర్యం చేశావు. దళిత రైతుల మీదే ఆ యాక్ట్ని పెట్టి వాళ్ళని హింసించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. సప్లాను పూర్తిగా నాశనం చేసేసాడు. సప్లాన్ అనేది అసలు కనపడకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలైనటువంటి 27 పథకాలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఒక్క పథకం కూడా లేదు. ఒక్క పథకం, భూమి కొనుగోలు పథకం కానీ, విదేశీ విద్యా పథకం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి నిధులు కానీ, దాదాపు 4 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము రుణాలు అందించాం యువతకి. 4 కన్నా నువ్వు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? దళితులకి, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈక్వల్గా వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశాం మా ప్రభుత్వంలో. అసలు నువ్వు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటేగా, కార్పొరేషన్ పనిచేస్తే కదా నువ్వు చేయడానికి. ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఇదే పాత విధానానికి తెరదీసి మళ్ళా కొత్త వేషం మొదలు పెట్టబోతా ఉన్నాడు. ఈసారి ఎవరిని పంపుతా ఉన్నావు? తల్లిని చెల్లిని ఆ రోజున బైబిల్ ఇచ్చి వాడుకున్నావు, వాళ్ళని తరివేశావు. ఈ రోజున రేపు ఈ వేషం ఎవరైపోతున్నావు ఉన్నారు నీ దగ్గర. నువ్వు స్వరూపానంద సరస్వతి చేతిలో నువ్వు ఉన్నావు, మరి ఈ వేషానికి ఎవరు అప్పచెప్పబోతా ఉన్నావు ఈసారి. అందుకని ఈసారి ఎవరు లేరు కాబట్టి మళ్ళీ కొత్త అంకానికి తెరలేపావు. ఇది పాతదే, ఇది అయిపోయిన వ్యవహారం, ఇది అయిపోయిన పెళ్ళికి మేళం వేళ అని అవసరంలా, ఇది చేసేసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించింది. నువ్వేం చేస్తావు? అక్కడిదే ఇంప్లిమెంటేషను తీసుకొని రావాల్సింది ఈ పాటికి. ఇప్పుడు నువ్వేం చేయలేవేటు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే బీజేపీలో ఉన్న విష్ణుకుమార్ రాజు గారు బలపరిచాడు ఈ తీర్మానాన్ని. నువ్వు కనీసం తీర్మానించడానికి, దాన్ని బలపరచడానికి కూడా మీ ప్రభుత్వంలో, మీ పార్టీలో ఏ శాసనసభ్యుడు కూడా రాలా దీనికి. అసలు మీకు ఇష్టం ఉండేది కాదు ఏ మంచి కార్యక్రమం చేయడానికి కూడా మీరు సహకరించే పరిస్థితే లేదు. లేకపోతే నిన్ను నమ్మి ఓట్లేశారు దళితులు, దళిత క్రైస్తవులు. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని నువ్వు క్లియర్ చేయకుండా దాన్ని ఇప్పుడు దాకా అట్లాగే పెట్టి ఈ రోజున మళ్ళా దానికి తెరదీసి ఏదో చేయాలని చూస్తూ ఉన్నావు.
మరొకసారి మోసం చేయడానికి నువ్వు పూనుకున్నావు. దీనివల్ల ఎవడో కూడా వినే పరిస్థితి లేదు. ఉదయం నుంచి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా నువ్వు అడ్డగోలుగా నువ్వు చేయబోతున్నటువంటి మోసం, నువ్వు చేసినటువంటి మోసం కనపడింది వాళ్ళకి. అందరూ కూడా ఇదంతా డస్ట్బిన్లో పడేయడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్పి ఉదయం నుంచి నాతో మాట్లాడినటువంటి క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి సోదరులు చాలామంది మాట్లాడారు. డస్ట్బిన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళా నిన్న అవసరం లేదని చెప్పి మరొకసారి మోసం చేయబోతున్నాడు అని చెప్తా ఉన్నారు. దానికి నువ్వే చెప్పాలి. మోసపోవడానికి వాళ్ళు ఎవడో సిద్ధంగా లేడు. పదే నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి ఎవడో సిద్ధంగా లేడు. డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిదానికి కూడా. ఓటమి చెందాడు, 4 సీట్లలో ఓడిపోయాడు. ఇలా మామూలు ఎమ్మెల్సీలు వేరు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు వేరు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీలు అంటే 9 జిల్లాలు, 108 నియోజకవర్గాలు, శ్రీకాకుళం నుంచి నీ జిల్లా కడప, నీ పులివెందుల దాకా ప్రభావం చూపించినటువంటి ఎన్నికలు. అక్కడ నువ్వు ఘోరంగా ఓడిపోయి ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు మళ్ళా మోసం చేయడానికి ప్రజల్ని పూనుకొని పెట్టినటువంటి బిల్లు తప్ప ఈ దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించే బిల్లు ఇది నువ్వేమాత్రం కూడా చిత్తశుద్ధి చేసేది కాదు. దీనివల్ల ఉపయోగమే లేదు. ఇది డస్ట్బిన్ బిల్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నటి దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లుగా నిన్నటి దినం అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించాడు. ఆయన చెప్పిన అంశాన్ని మేము ముందుంచుతున్నాను. ఆరోగ్యము, విద్య, ఉద్యోగాలు, సామాజిక భద్రత వంటి వర్గాల్లో వాల్మీకులు వెనుకబడి ఉన్నారని పై అంశాలను దృష్టిలో ఉంచుకొని శాసనసభ ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాలో నివసిస్తున్న బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ కేంద్రానికి సిఫార్సు చేస్తున్నామని కూడా ప్రకటించారు. ఈ ప్రకటన, ఈ తీర్మానం ఎంత ఆశాస్పదం, ఎంత విడ్డూరం, ఎంత కంటి తడుపుచారంటే ఒక సినిమాలో మీ అందరికీ తెలిసినటువంటి ఒక డైలాగ్ గుర్తు చేస్తున్నా. అది ఫేమస్ సినిమా. ఆ సినిమాలో ప్రముఖ రచయిత తనికెళ్ళ బర్రెడ్డి గారు చెప్పారు. ఆ పదం ఏంటంటే, చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ అన్నాడు అని ఒక కవిత్వం రాస్తే సుమారుగా గుంపలుగా ఆయనకు రిప్లై లెటర్లు వచ్చినాయి. దాన్ని చదివారు. తన పక్కన అసిస్టెంట్ చదివితే దాంట్లో అన్ని బూతులే ఉన్నాయి. చెల్లికి ఒకసారి పెళ్లి చేస్తారు కానీ మళ్ళీ ఎట్లా చేస్తారు నీ మూర్ఖుడా అని దాని సారాంశం. ఇక్కడ వాల్మీకులకు సంబంధించి కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేశారు. ఇందాక తనికెళ్ళ బర్రెడ్డి గారు చెప్పినట్లు చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ అన్నట్లు ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2/12/2017 నాడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా వాల్మీకుల స్థితిగతులను ఆయన అర్థం చేసుకొని మీకోసం యాత్ర సందర్భంగా మొత్తం ఈ రాష్ట్ర పర్యటన 23 జిల్లాల పర్యటనలో వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ వాల్మీకి యొక్క స్థితిగతులను చలించిపోయి రాజ్యాంగంలోని 342 నిబంధన ప్రకారం సవరిస్తూ 2/12/2017 నాడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వాల్మీకులందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ తీర్మానానికి సపోర్ట్గా ప్రొఫెసర్ సత్యపాల్ గారు మరియు 5 మంది కమిటీతో కూడినటువంటి సభ్యుల్ని అధ్యయన కమిటీ వేశారు. వీళ్ళందరూ కూడా దాదాపు 1.5 సంవత్సరం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చారు. అక్కడితో ముఖ్యమంత్రి అయినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగకుండా రెండో సపోర్ట్ డాక్యుమెంట్గా గౌరవనీయులు పెద్దలు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గారు మరియు 5 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని క్షేత్రస్థాయిలో పోయి
అధ్యయనం చేయమని పంపించారు. వీళ్ళు క్షేత్రస్థాయిలో 6 నెలలు అధ్యయనం చేసి గ్రామాన వాడన అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రొఫెసర్ సత్యపాల్ గారు కమిటీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి కార్యం శివాజీ గారి కమిటీ, ఈ 2 అధ్యయన కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1/12/2017 నాడు క్యాబినెట్ సమావేశంలో ఈ కమిటీల గురించి చర్చించి క్యాబినెట్ ఏకగ్రీవంగా వాల్మీకుల్ని ఎస్టీలుగా గుర్తిస్తూ తీర్మానం చేయాలని డిసైడ్ అయింది. నెక్స్ట్ 2/12 మరుసటి రోజే 2/12/2017 నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని సమాచారం తక్కువ ఉంది కావాలి అంటే 5/8/2018 నాడు కూడా మిగతా సమాచారం కూడా ముఖ్యమంత్రి హోదాలో పంపించడం జరిగింది. 2/12/2017 నాడు ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం 7/12/2017 కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. అంతేకాకుండా చాలాసార్లు ఢిల్లీకి పోయి వాల్మీకులకు సంబంధించినటువంటి ఎస్టీ తీర్మానం గురించి కూడా ఆనాటి ప్రధాని కూడా కలిసి ఖచ్చితంగా చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి వాల్మీకి జయంతి సందర్భం కూడా 2017 నాడు చేసినట్టు తీర్మానం దాన్ని అమలు చేయమని కూడా చాలాసార్లు కూడా అడగడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేస్తూ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో చెప్పాడు ఆయన, మన ప్రభుత్వం వస్తుంది, తొలి సమావేశంలోనే వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానం చేశానని చెప్పాడు. మరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు రేపు మే 31 కావస్తుంది. మరి 4 సంవత్సరాలు నిద్రపోయి ఎలాంటి తీర్మానాలు వాల్మీకుల గురించి ఆలోచన చేయకుండా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 22 మంది లోకసభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 30 మంది పార్లమెంటు సభ్యులు కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి 18 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ఈ 18 సార్లు ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడంతా వాల్మీకి సోదరులు మేమందరూ కూడా మరి 2017 నాడు చేసినటువంటి తీర్మానం గురించి ఏమైనా మాట్లాడతాడో ఏమైనా ఆలోచన చేశాం, వాకాపు చేశాం. ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. 18 సార్లు ఢిల్లీకి పోయి 30 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మాట్లాడకుండా మరి నిన్నటి దినం మాత్రం వాల్మీకుల మీద ప్రేమ ఒలకబోస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో కూడా ఎలాంటి ద్రోహం చేశారంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు 1956లో వాల్మీకులు గొంతు కోశారు. 23 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉంటే 5 జిల్లాలు మాత్రమే ఎస్టీలో ఉంచి మిగతా జిల్లాలందరూ కూడా బీసీఏలో పెట్టాడు. ఎలాంటి పరిస్థితి అంటే రాయలసీమ ఆ 5 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలో మా ఆడపాపను తీసుకుపోయి 5 జిల్లాలు ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇస్తే అక్కడ ఎస్టీ అయిపోతుంది. అక్కడ అమ్మాయిని మేము చేసుకుంటే బీసీ అయిపోతుంది. ఈ ఇద్దరు పుట్టినటువంటి బిడ్డకు ఏం పేరు పెట్టాలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలై వాల్మీకులందరూ కూడా అరణ్య రోదన. మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేశాం, ధర్నాలు, రాస్తారోకలు అన్నీ చేశాం. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈనాటి ముఖ్యమంత్రి కూడా మరి ఎలాంటి ద్రోహం చేశాడంటే నేను చెప్పడం కాదు, ఇదేదో తెలుగుదేశం పార్టీనో బీటీ నాయుడునో లేకుంటే ముఖ్యమంత్రి యాంటిగా చెప్పేది కాదు. నిన్నటి దినం రూల్ 70 కింద సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా వాల్మీకులు గొంతు కోశాడు ఈ ముఖ్యమంత్రి. ఏ విధంగా అంటే కేవలం ఆయన తీర్మానం కూడా ఇందాక చదివి చెప్పాను, నేను మరొకసారి గుర్తు చేస్తున్నా. పై పరిస్థితులను పరిశీలించి శాసనసభలో ఏకగ్రీవంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో తీర్మానం చేస్తూ అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాలో నివసిస్తున్న బోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామంటాడు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వే చేశావు 26 జిల్లాలు. 13 జిల్లాలు ఉన్నప్పుడు 5 జిల్లాలు తీసేస్తే 8 జిల్లాల్లో మాత్రమే బీసీఏ ఉండింది.
నీ పుణ్యానాన్ని 26 జిల్లాలు అయినాయి. ఆ లెక్క ప్రకారం, నువ్వు చెప్పే లెక్క ప్రకారం చూసినా 26 జిల్లాల్లో 8 జిల్లాలు మాత్రమే ఎస్టీ తీసేస్తే 26 జిల్లాల్లో 10 జిల్లాల్లో అంటే 10 తీసేస్తే 16 జిల్లాల్లో వాల్మీకులు బీసీఏలేనా? నువ్వు కర్నూలు అంటున్నావు, మరి నంద్యాల జిల్లా పరిస్థితి ఏమిటి? కడప అంటున్నావు, అన్నమయ్య జిల్లా పరిస్థితి ఏంటి? అనంతపురం అంటున్నావు, పుట్టపర్తి సాయి జిల్లా పరిస్థితి ఏంటి? ఈ రకంగా 16 జిల్లాల్లోని వాల్మీకుల్ని గొంతు కోసావనిపిస్తుంది, వాల్మీకుల్ని బక్రాలు చేసావనిపిస్తుంది. ఆనాటి ముఖ్యమంత్రి 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 5 జిల్లాల్లో మాత్రమే పెట్టి ఎస్టీ పెట్టి మిగతా 8 జిల్లాలు గొంతు కోస్తే నువ్వు డబల్ చేసావు. 16 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకుల స్థితి ఏంటి? మరి వాళ్ళు ఎస్టీలు కారా? పక్కనే ఆనుకున్నటువంటి నువ్వే ఒకే ఉమ్మడి జిల్లా అయినటువంటి నంద్యాల, ఉమ్మడి జిల్లా కడప జిల్లా అయినటువంటి అన్నమయ్య జిల్లా, మరి ఈ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఇది ద్రోహం కాదా? మోసం కాదా? వాల్మీకులు గొంతు కోయడం కాదా? ఇప్పటికే 40 లక్షలు ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా అన్ని రకాలుగా, ముఖ్యంగా రాయలసీమ ఫ్యాక్షనిజంలో సస్తూ బతుకుతూ, ఒకవేళ బతికితే జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఈ రాయలసీమ రాచ క్రీడల్లో, ఫ్యాక్షనిస్టు కోరల్లో 2 వైపులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే వాల్మీకి కులం. ఈ ఫ్యాక్షన్లో ఏదైనా మర్డర్ జరిగితే మర్డరు అయిన వ్యక్తి పోయేవాడే ఉంటాడు, చేసినవాడు పోయేవాడు ఉంటాడు, బతికితే జైలు పోయేది కూడా పోయేవాడే ఉంటాడు. చంపేది ఆయనే, చంపించేది వాడే, చనిపోయేది వీడే అనే పరిస్థితి ఉంది. అతడు హంతకుడు అతడు అనే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని తెలిసి పాదయాత్రలో నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం తొలి అసెంబ్లీలో పెట్టకపోగా, మరి 4 సంవత్సరాలు నిద్రపోయి నిన్న పెట్టావు. మరి 5 సంవత్సరాల 3 నెలల 6 రోజుల క్రితం పెట్టినటువంటి తీర్మానాన్ని పక్కన పెట్టి మళ్ళా 16 జిల్లాల్లోని వాల్మీకుల పరిస్థితి అగమగోచరం చేశావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా 1 ఇయర్ ఉంది, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు జగన్ రెడ్డి అంటే ఏం చెప్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా? మాట తప్పుడు మడమ తప్పుడు అంటావు. నువ్వు ఎప్పుడో మాట తప్పినావు, మడమ తిప్పినావు. వాల్మీకులకు సంబంధించి అయితే పూర్తిగా మడమ తిప్పావు, మాట తిప్పావు, మోసం చేశావు, వాల్మీకులను బక్రాలు చేశావని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జగన్ రెడ్డి వాల్మీకులందరి తరపున ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ 4 సంవత్సరాలు ఓపికతో మేము అన్ని చూసాం. 40 లక్షలుగా ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా నిన్న చేసినటువంటి నీ నిర్ణయం వల్ల నీ తాడేపల్లి గూడెంకి వచ్చి అందరూ కూడా ముట్టడిస్తాం. అన్ని జిల్లాల్లో కూడా నీ వైఎస్ఆర్సీపీ పార్టీ నామ రూపాలు లేకుండా అందరూ కూడా చేస్తాం. ఈ సందర్భంగా వాల్మీకి సోదరులకు ఒకటే గుర్తు చేస్తున్నా, అన్నీ తెలిసి పగడ్బందీగా, కుట్రపూరితంగా, మోసపూరితంగా కేవలం 8 జిల్లాలంటే 16 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకుల పరిస్థితిని ఎస్టీలు చేర్చుకోకుండా 10 జిల్లాలు మాత్రమే నిర్ణయం తీసుకుని 16 జిల్లాలో వాల్మీకులు గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే వాల్మీకులందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా తీర్మానం ఉంది. మీరు అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. 2/12/2017 అని గూగుల్లో సెర్చ్ చేస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే దాదాపు 12 నిమిషాలు ఆ తీర్మానాన్ని చదువుతాడు. ఒకసారి మీరందరూ ఆలోచించేయండి. నిన్నటి దినం జరిగినటువంటి తీర్మానాన్ని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, 2 కంపేర్ చేయండి. ఈ మోసపూరితమైనటువంటి ఈ తీర్మానం, నిజమైనటువంటి తీర్మానాన్ని ఒకసారి కంపేర్ చేయండి. తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లెటర్ రాశాడు. ముఖ్యంగా 5/8/2018, 20/10/2021, అదేవిధంగా ఎన్నోసార్లు ఢిల్లీకి పోయినప్పుడు గుర్తు చేశాడు. మరి ముఖ్యంగా మా యువ నాయకుడైనటువంటి శ్రీ నాలా లోకేష్ బాబు గారు ఈ సంవత్సరం జరిగినటువంటి వాల్మీకి జయంతి రోజున కూడా 2017 నాడు వాల్మీకికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని గుర్తు చేస్తూ కూడా లెటర్ రాశారు. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారికి వాల్మీకుల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఈరోజు పుట్టపర్తి జిల్లాలో జరుగుతుంది, తండోపతండోలుగా వాల్మీకులు కలుస్తున్నారు. ఆ సందర్భంగా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వాల్మీకుల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని చెప్పాడు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వాల్మీకులకు గౌరవనీయులు కాలువ శ్రీనివాసులు గారికి చీఫ్ విప్ ఇస్తూ మంత్రి హోదా ఇచ్చారు. మరి ముఖ్యంగా వాల్మీకులకు ఎలాంటి పరిస్థితి అంటే, ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని వల్ల 5 జిల్లాలో ఎస్టీ, మిగతా జిల్లాలో బీసీఏ. ఇందాక చెప్పినట్లు ఇబ్బంది. బీసీఏలో అన్ని వృత్తి కులాలు ఉన్నాయి. బ్యాంకు పోతే లోన్లు వచ్చే పరిస్థితి ఉంది. బ్యాంకు పోయినా, ఏ ఆర్థిక సమస్యల దగ్గర పోయినా వాల్మీకుల పరిస్థితులు లోన్ అడిగితే మీ కులవృత్తి ఏమని అడుగుతారు. వాల్మీకులు కులవృత్తి లేదు. ఈ విషయం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కలిస్తే ఏం చేద్దామని అడిగాడు. అన్నగారు, వాల్మీకి కులవృత్తి లేనందువల్ల బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఒక పక్క చదువు రాక, ఉద్యోగం లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్నటువంటి వాల్మీకులకు మీరే న్యాయం చేయాలంటే 2017 నాడు వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి మొట్టమొదటి చైర్మన్గా నన్ను పెట్టి స్టార్టింగ్లోనే 50 కోట్లు ఇచ్చాడు. మరి రెండో సంవత్సరం 100 కోట్లకు పెంచాడు. ఈ రకంగా 150 కోట్లతో వాల్మీకి ఫెడరేషన్ ద్వారా మరి ఎంతోమందికి రుణాలు అందజేశాం. మరి ఇప్పటి ముఖ్యమంత్రి, ఈ మోసపూరిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకి ఫెడరేషన్ తీసేసి వాల్మీకి కార్పొరేషన్ పెట్టాడు. పెడుతూ చైర్మన్ 12 మంది డైరెక్టర్లు పెట్టాడు. ఈనాటి వరకు వాల్మీకులకు ఒక టేబుల్ కుర్చీ తప్ప ₹1 చిల్లిగా కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. ఒక పక్క రుణాలు ఇవ్వక మరి రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులందరూ కూడా ఎస్టీ జాబితాలో చేసే అంశాన్ని పక్కన పెట్టి కేవలం 4 జిల్లాలకు మాత్రం చేసి చూస్తే పగడ్బందీగా, ప్లాన్గా వాల్మీకులను మోసం చేశాడు, గొంతు కోశాడు, వాల్మీకులను బక్రాలు చేశాడు ఈ ముఖ్యమంత్రి అని కూడా వాల్మీకి సోదరులందరూ గుర్తు చేస్తున్నారు. మరి ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే వాల్మీకి సోదరులందరూ కూడా, అక్క చెల్లెండ్లందరూ కూడా మనకు జరుగుతున్నటువంటి దాదాపు 1956 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మళ్ళా పునరావృతం చేసినటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే మనమందరూ కూడా ఆలోచన చేయాలి. తాడేపల్లి గూడాన్ని ముట్టడించాలి. తాడేపల్లిలో ఉంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నివాసాన్ని మనమందరం ముట్టడించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో కూడా వాల్మీకులందరూ కూడా నిరసన తెలియజేయాలి. భారీ ఎత్తున మన సత్తా ఏమో చూపాలి. అదేవిధంగా ఈ సందర్భంగా వాల్మీకులందరి తరపున ఈ ముఖ్యమంత్రికి ఒకటే హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి వాల్మీకుల జోలికి వచ్చావు, తస్మాత్ జాగ్రత్త. నువ్వు చేసినటువంటి ఈ మోసానికి సరిదిద్దుకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిస్తున్నాను.